గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ బ్రదర్స్. అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు. సో నేను ఈరోజు మీకు ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే, ఇలా ఒక కలశం అయితే తీసుకోండి. కలశంకి అందులో వాటర్ అయితే తీసుకున్నాను నేను. సో వాటర్ తీసుకొని దానికి పసుపు, గంధం పెట్టి, కుంకుమ పెట్టి అలంకరించాను చెంబుకి. తర్వాత అందులో గంగాజల్ వాటర్ అయితే వేసాను నేను. రోజ్ వాటర్, గంగాజల్ వాటర్ ఇవన్నీ కూడా పూజ సామాగ్రిలో అయితే షాప్లో దొరుకుతాయి. సో ఇది మెయిన్ అనమాట. స్వస్తిక్ కర్పూరం అనమాట, పచ్చ కర్పూరం అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ ఇది ఫాలో అవ్వండి. సో ఇలా అయితే ఉంటుంది. దాన్ని కొంచెం ముక్కలుగా చేసుకొని పీసెస్గా ఇందులో చెంబులో అయితే వేయండి కలశంలో. దానిలో పసుపు, కుంకుమ అండ్ ఇది వచ్చేసి సాంబ్రాణి. ఇది కూడా పూజ సామాగ్రిలో దొరుకుతుంది. సో ఇది వచ్చేసి మేము హోమం చేసుకున్నాం కదా, సో ఆ పౌడర్ అనేది ఉంటుంది, భస్మం. సో అది కూడా ఇందులో వేసాను. అది వాళ్ళు యూస్ చేసుకోమన్నారనమాట ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి. సో ఇలా ఇల్లంతా చల్లుకోవాలన్నమాట. చాలా మంచిది. మన ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అదంతా పోతుంది. అండ్ ఇంకొకటి, అదే పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. సో ఇలా చేశారంటే మీ ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో, మీ ఇంట్లో ఏ ఫంక్షన్స్ కానీ ఏం కూడా పనులు అవ్వకపోతే ఖచ్చితంగా ఇది అయితే ఫాలో అవ్వండి. సో ఫెస్టివల్స్ అనే కాకుండా సో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఏదైనా ఫ్రైడే రోజన్నా, థర్స్డే రోజన్నా సో ఇలా అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. సో ఇల్లంతా ధూపం వేసుకోండి, చాలా మంచిది. సో ఈ వీడియో కానీ నచ్చినట్టు అయ్యి మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. శ్రీమాత్రే నమః.